మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దిలీప్. ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు సినీ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. మహర్షి గారు నమస్తే. నమస్తే దిలీప్ సార్. హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారు నటించిన సినిమా వాయిదాల మీద వాయిదా పడుతూ వచ్చింది. చాలామంది ఫ్యాన్స్ ఎదురు చూశారు, ఈ నెలలో రిలీజ్ కాబోతున్నాం, కానీ మరోసారి వాయిదా పడింది. అసలు ఎందుకు వాయిదా పడుతుందో ఏంటంటారు? అసలు ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఒకటి, తర్వాత ఇంకేదో సీజీ అయిపోలేదని ఇట్లా రకరకాల కారణాలు చెప్తున్నారు. కానీ వాయిదా పడింది. వాయిదా పడడం వల్ల హరిహర వీరమల్లు ప్రొడ్యూసర్లకే కాదు అందరికీ నష్టమే. ఎందుకంటే ఆయన సినిమా వస్తూ ఉందని చాలా అలర్ట్గా ఉన్నారు. లేదంటే 12వ తేదీ ఏదో ఒక సినిమా వచ్చి ఉండేది. ఏ సినిమా లేకుండా గ్యాప్, జూన్లో మంచి టైం కదా, అంత కాలేజీలు తెరుస్తారు, పిల్లలంతా యాక్టివ్గా ఉంటారు, పిల్లలంతా సినిమాలు పోయే మూడు ఉంటుంది. ఏదో ఒక సినిమా పడింటే ఆ సినిమా కొంచెం డబ్బులు వచ్చింది, అది పోయింది. అసలు ఇప్పుడు ఏమిటి ప్రాబ్లం అంటే థియేటర్లే ప్రాబ్లం. పెద్ద సినిమాలు వచ్చినప్పుడు ఎందుకు వేరే వాళ్ళు ఎవరు సినిమాలు వేయరంటే మనకు థియేటర్లు దొరకవు, ఎందుకు రిస్క్ అని వేయరు. ఇంత మునుపు ఏమయ్యేదంటే ఎన్టీఆర్ నాగేశ్వరరావు సినిమాలు ఒకే రోజు వచ్చేటివి, ఎన్టీఆర్ కృష్ణ సినిమాలు ఒకే రోజు వచ్చినాయి. చాలా ఉన్నాయి. దానవీర సూరకర్ణ, కురుక్షేత్రం ఒకటే రోజు వచ్చాయి. అట్లా గొప్ప తెప్పలు ఉన్నాయి. నాట్ ఓన్లీ ఫెస్టివల్స్, సంక్రాంతికనే కాదు, మామూలు టైంలో కూడా పోటాపోటీగా సినిమాలు వచ్చేటివి. ఒకే రోజు 2-3 సినిమాలు రిలీజ్ అయ్యేటివి. ఎందుకంటే థియేటర్లు దొరికేటివి. తక్కువ థియేటర్లు ఉన్నా కూడా ఆ రోజుల్లో ఏమిటంటే మహా అయితే ఎన్టీఆర్ సినిమా 2 థియేటర్లో 3 థియేటర్లో వేసేవాళ్ళు. అనంతపురం లాంటి పట్టణంలో కృష్ణ సినిమాకు 2 థియేటర్లు వేసేవాళ్ళు. అంటే 10 థియేటర్లు ఉంటే ఈజీగా ఒకే రోజు 3 సినిమాలు వచ్చినా కూడా షేరింగ్ కరెక్ట్గా సరిపోయేది. ఇప్పుడు ఏంటంటే పెద్ద సినిమా వచ్చిందంటే ఊర్లో ఉన్న అన్ని థియేటర్లు అన్ని షోలు వేసేస్తారు. ఇంక వేరే సినిమాకి ఛాన్స్ ఉంది. అది ఒకవేళ ఆడితే వేరే వెళ్ళనుకుంటా, ఆడకపోతే మొత్తం 1 వీక్ అయిపోతుంది అంత మొత్తం. ఇది ఈ సమస్య ఎక్కువైపోయింది. హరిహర వీరమల్లు కూడా ఏమిటంటే చాలా కాలంగా ఏదో డైరెక్టర్ మారాడు. పవన్ కళ్యాణ్ గారికి డేట్లు ప్రాబ్లము, ఆయన షూటింగ్ కంటే ఆయన పాలిటిక్స్లో బిజీ అయిపోయాడు కదా. ఇవన్నీ ఎన్నో అన్ని బాలారిష్టాలన్నీ దాటుకుంటూ అది రిలీజ్ డేట్ వరకు వచ్చింది. రిలీజ్ డేట్ వరకు వచ్చింది, ఇంక అయిపోయింది లేని అందరూ ప్రశాంతంగా ఆ డేట్కి ఎవరు పోటీ వేయకుండా ఉన్నారు. ఉంటే 1 వీక్ గ్యాప్ వచ్చేసి, మీకు 1 వీక్ సినిమా లేదు కదా ఇంకా, అంటే 15 రోజుల గ్యాప్. మీకు లాస్ట్ వీక్ సినిమా రిలీజ్ అయితే ఈ వీక్ సినిమా లేదంటే నెక్స్ట్ వీక్ కుబేరా వస్తుంది. ఈ 15 రోజులు థియేటర్ వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి ఏముండే ఆడించేదానికి సినిమాలు కొంతమంది అయితే కొన్ని ఊర్లలో మూసేస్తున్నారు. అంటే దాన్ని పార్ట్ టైం నడిపిస్తున్నారు థియేటర్ని. పెద్ద సినిమా వచ్చినప్పుడు ఆడిస్తారు, లేదంటే లేదు. కాబట్టి మంచి జూన్ 12 అనే మంచి డేట్ని అందరూ కలిసి, అంటే హరిహర వీరమల్లు వస్తుందనే భయానికి మొత్తం ఎవరు వేయలేకపోయారు సినిమా. అంటే ప్లానింగ్లో ఏదో లోపం ఉంది. అంటే అప్పుడు అన్ని సినిమాలు కరెక్ట్ డేట్కి రిలీజ్ అయ్యేటివి. ఇప్పుడు ఎందుకు లాస్ట్ మినిట్ వరకు ఇంకా ఎడిటింగ్ జరుగుతూ ఉంది, ఇంకా డబ్బింగ్ జరుగుతూ ఉంది, ఇంకా ఏదో. ఇప్పుడు విపరీతమైన టెక్నాలజీ వచ్చింది కదా మనకు. అన్ని రంగాల్లోనూ, సినిమాకు సంబంధించిన అన్ని క్రాఫ్ట్స్లోనూ అద్భుతమైన టెక్నాలజీ ఉంది మన దగ్గర. ఇంత అద్భుతమైన టెక్నాలజీ ఉన్నా కూడా రిలీజ్ డేట్ నాటికి సినిమాని ఎందుకు రిలీజ్ చేయలేకపోతున్నారు, ఎందుకు అపసోపాలు పడుతున్నారు, ఎందుకు సెన్సార్ కూడా టైంకి వెళ్ళలేకపోతా ఉంది అంటే ఎక్కడో మొత్తం ప్లానింగ్లోనే ఎక్కడో లోపం ఉంది. ఏమీ లేని రోజుల్లో వాళ్ళు కరెక్ట్గా సినిమాని రిలీజ్ చేసి ప్రశాంతంగా జనం మెచ్చుకుంటే ఆడుతుందో లేకుంటే లేదని ఎన్ని హిట్స్ ఉన్నాయి, ఎన్ని సూపర్ హిట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇన్ని సౌకర్యాలు ఉండి ఇంత ఉన్నప్పుడు కూడా ఇన్ని 100 కోట్ల బిజినెస్ ఉన్న రోజుల్లో ఎందుకు సినిమాలన్నీ కూడా తెల్లవారితే రిలీజ్ అంటే కూడా ఇంకా ప్రింట్ కాపీ రెడీ కాలేదనే మూడ్లో ఎందుకున్నారు నిర్మాతలు? పాపం నిర్మాతలు టెన్షన్ పడి చచ్చిపోతున్నారు. ఇప్పుడు ఆయన ఏదో కుబేరా నిర్మాత సంబంధించిన ఇంటర్వ్యూ ఏదో వచ్చింది, ఆయన కూడా అంటున్నాడు ఇంకా 2 పాటలు రావాలి, ఇంకా ఏదో ఫస్ట్ హాఫ్ వరకు రికార్డింగ్ అయిపోయింది, సెన్సార్ వరకు ఏదో చూపించాము, ఇట్లేదో చెప్తున్నాడు ఆయన. ఎన్నాళ్ళు ఉంది దానికి టైం? గట్టిగా 10 రోజులు ఉంది. 10 రోజుల టైం ఉంది, ఇంకా 2 పాటలు రావాలి అంటున్నాడు ఆయన. అదే అంటే దాన్ని బట్టి పరిస్థితి. సునీల్ నారంగ్ అనే ఇంటర్వ్యూ చూస్తే ఆయన చెప్తున్నాడు ఇంకా 10 రోజుల్లో ఉంది. ఈ 10 రోజుల్లో కూడా ఇంకా బోలెడంత వర్క్ మిగిలింది. మరి ఏంటి హీరోలు ఏమో 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు సినిమా తీస్తారు. మరి వాళ్ళైనా ఏదన్నా సంవత్సరానికి 3-4 సినిమాలు తీస్తూ ఉంటే రష్ అయిపోయింది, డబ్బింగ్కి టైం లేదు, ఆ టైం లేదు అనొచ్చు. వాళ్ళు సంవత్సరానికి 2 ఏళ్లకు ఒక సినిమా తీస్తారు.
2 ఏళ్లకు తీసే ఒక సినిమా కూడా టైంకి రిలీజ్ కాదు. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎప్పుడు వచ్చింది? లాస్ట్ సినిమా 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయింది. ఈ 3 ఏళ్లలో కూడా ఆయన సినిమా టైంకి రిలీజ్ కాలేదంటే ఎక్కడో మొత్తం సిస్టంలోనే ఎక్కడో లోపం ఉంది. పవన్ కళ్యాణ్ సినిమాలో కావాలని టార్గెట్ చేస్తున్నాను కొంతమంది ఆరోపిస్తున్నారు. నిజమే అలా ఉండదు. ఎందుకు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ అనేది మేజర్ షేర్ సినిమా ఇండస్ట్రీకి. అటువంటి చోట ఒక ఉప ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కుట్రలు చేసి అంత సీన్ ఎదుర్కొంటుంది. చేతులారా ఎవరైనా లేని సమస్యలు కొని తెచ్చుకుంటారు. వాళ్ళు కూడా ఆయన ఆఫీస్, పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి కూడా అదేదో ఒకటి వచ్చింది కదా కౌంటర్, కూడా అది కూడా వేస్ట్. అది ఊరికే వేగ్గా వచ్చిన లెటర్ లాగా అనిపిస్తుంది తప్ప ఆయన సినిమాకి కుట్రలు ఎందుకు చేస్తారు? బహుశా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండి ఫైనాన్షియల్స్ అదేమంటారు క్లీన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా అడ్డుపడితే చెప్పలేం. కానీ మిగతా వాళ్ళు కుట్రలు చేయాల్సిన అవసరం ఏమో. డబ్బుల దగ్గర ఎవరైనా, బిజినెస్ దగ్గర ఎవరైనా అట్లనే ఉంటారు కదా. మా డబ్బులు మాకు వస్తే మీ సినిమా మీరు రిలీజ్ చేసుకోండి అనే మూడ్లోనే ఉంటారు కదా. పవన్ కళ్యాణ్ గారి సినిమా అయినా ఇంకొకరి సినిమా అయినా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ముఖ్యం కదా. అంతే తప్ప ఆయన పర్టికులర్గా అడ్డంకులు క్రియేట్ చేయడం అనేది అవన్నీ ఊరికి వేస్ట్, గ్యాసిప్స్ అవన్నీ మన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుకోవడానికి తప్ప. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చూసారు కదా, మరో టాపిక్తో కలుద్దాం.